ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సండే ఎడిట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చాలా బాగా నీట్గా ఎడిట్ చేశాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ నేనైతే ఉగాది ఫెస్టివల్ ఆల్రెడీ ఫోటో అండ్ ఫ్లెక్సీ బ్యానర్ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వీడియో వాట్సాప్ ఇన్విటేషన్ అయితే చేయలేదు. ఓకేనా, ఇక్కడ మీరు సింపుల్గా మీ ఫోటో పెట్టుకొని వాట్సాప్ ఇన్విటేషన్ చాలా నీట్గా అయితే క్లియర్గా వీడియో మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లీజ్ నా ఛానల్కి మీరు కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన బెల్ బటన్ని క్లిక్ చేసుకొని ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ అన్ని ఆల్ మెటీరియల్ లింక్తో సహా కింద నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ లింక్ అనేది ఓకేనా, దాన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా మీరైతే అన్ని మెటీరియల్ బీట్ మార్క్, ప్రీసెట్స్ ఇక్కడ ఏంటంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను, కానీ ఫ్రెండ్స్ చాలామందికి అయితే ఫుల్ ప్రాజెక్ట్ మాత్రం లార్జ్ ఫైల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, సింపుల్గా మీరు మనం అన్ని మెటీరియల్స్ రా ఫైల్ యూజ్ చేసుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, మీరే సొంతంగా ఎలా డిజైన్ చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్తాను. ఒకవేళ మెంబర్షిప్ ఉన్న వాళ్ళైతే మాత్రం సింపుల్గా మీరు లార్జ్ ఫైల్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ ప్రాజెక్ట్ లార్జ్ ఫైల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ మీరు వన్ క్లిక్తోనే సింపుల్గా యాడ్ చేసుకుంటూ మీరు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను. మీకు దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఇస్తాను, దాన్ని ఏ విధంగా మీరు గ్రూప్ చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయండి, లాస్ట్ వరకు చూడడానికి 100% ట్రై చేయండి. ఓకే, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. కింద మాత్రం మీరు రా ఫైల్స్ అని మనకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఓకేనా, ఎందుకంటే మీకు ఆల్ ఫొటోస్ అని ఇచ్చాను. అంటే దాంట్లో ఉన్న మీరు అన్ని పిఎన్జీ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిన వాళ్ళైతే ఏం పర్వాలేదు, ఎందుకంటే జస్ట్ ఒక మీరు ఫోటో రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బీట్ మార్క్ ప్రీసెట్స్ని ఓపెన్ చేసుకున్న మాత్రం మనకైతే ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. నేను ఫస్ట్లో ఆల్రెడీ ఉగాది ఫెస్టివల్ అని ఒక వీడియో పెట్టి ఇచ్చాను. అంటే మనకు ఫస్ట్లో మనకు ఉగాది శుభాకాంక్షలని మనకు టెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి, కానీ ఇక్కడ మనకు ఎంటీ లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేదు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోవాలి కాబట్టి మనకైతే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం కెమెరా ఆప్షన్ని ఆన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాని ఆఫ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ నేను ఇచ్చిన మెటీరియల్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీడియా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లేయర్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని నేను ఇక్కడ కొన్ని మీకు సపరేట్గా ఫైల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ ఫోటోని మాత్రం యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని ఈ విధంగా మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోని మనకు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుని మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక మనకు బీట్ మార్క్ అనేది ఎక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్, అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. అక్కడ 8-10 సెకండ్స్ వరకు ఉంది, అక్కడ వరకు డ్రాగ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క మనకి ఇంకా ఎక్స్ట్రా పార్టే ఉంది. ఓకేనా, మనకు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ 20-25 సెకండ్స్ వరకు ఉంది, ఒక 24 సెకండ్స్ వరకు ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం దీనికి సెకండ్ ఫోటో, ఓకేనా, దీనికి మనం సెకండ్ మెటీరియల్ యాడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా కూడా చూపిస్తాను. ఓకేనా, చూడండి కొంచెం వీడియో లెంత్గా ఉండొచ్చు ఫ్రెండ్స్, కొంచెం మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, అంటే మీకు లార్జ్ ఫైల్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మనం సెకండ్ ఫోటో యాడ్ చేద్దాం. నేను ఆల్రెడీ పిక్సార్ట్లో ఉన్న మనకు అన్ని ఇచ్చాను. ఓకేనా, పిక్సార్ట్లో ఉన్న మీకైతే అన్ని పిఎన్జీ ఫైల్సే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనికి ఇక్కడ మనం గ్రాస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకొని ఈ విధంగా గ్రాస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా సేమ్ మీరు ఈ లేయర్ని కూడా లాస్ట్ వరకు జరుపుకోండి. అంటే మనం ఫస్ట్ లేయర్ని ఎక్కడ వరకు జరుపుకున్నాం ఫ్రెండ్స్, ఈ లేయర్ని కూడా సేమ్ అదే అక్కడ వరకు జరుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ఫోటో మళ్ళీ అలానే మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కింద కూడా ఈ గ్రాస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, కింద కూడా ఈ గ్రాస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని కూడా సేమ్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ అనేది మనకు లాస్ట్లో బీట్ మార్క్ డెడ్ అండ్ బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ అలానే మనకు ఇక్కడ కూడా ఓకేనా ఈ ట్రీని కూడా యాడ్ చేసుకొని సింపుల్గా ఈ ట్రీని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కూడా సేమ్ మీరు లాస్ట్ వరకు జరుపుకోండి. ఓకేనా, దీన్ని కూడా సేమ్ లాస్ట్ వరకు జరుపుకొని మళ్ళీ అలానే నేను ఇంకో ఫైల్ కూడా ఇస్తాను. ఓకేనా, ఇక్కడ మీకు పిఎన్జీ ఫైల్స్ ఇచ్చిన ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇచ్చిన పిఎన్జీ ఫైల్స్ అన్నిటిని ఓకేనా, మీకు ఇచ్చిన పిఎన్జీ ఫైల్స్ అన్నిటిని సేమ్ ఇక్కడ నేను ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను సేమ్ మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా మాత్రం మనకు పైన దూరణ పాకని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ లాస్ట్ వరకు జరుపుకోండి. ఓకేనా, లాస్ట్ వరకు జరుపుకొని ఇక్కడ మీకు మళ్ళీ ఒకవేళ స్కై యాడ్ చేసుకోవాలంటే కూడా స్కై యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, మీరు స్కై యాడ్ చేసుకోవాలంటే కూడా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. ఓకేనా, ఇక్కడ స్కై కూడా సేమ్ ఇక్కడ స్కై కూడా మీకు ఇచ్చాను. ఈ విధంగా స్కైని కూడా లాస్ట్లోకి తీసుకురండి. తీసుకొచ్చి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ స్కైని
కొంచెం దూరంగా కిందికి డ్రాగ్ చేయండి. ఓకేనా, దూరంగా కిందికి డ్రాగ్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిఎన్జీలో ఉన్న ఫోటో ఉండాలి, ఆ ఫోటోని మీరు కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, పిఎన్జీలో ఉన్న ఫోటోని కన్వర్ట్ చేసుకొని సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిఎన్జీలో మీ ఫోటోని పిఎన్జీలోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే దీన్ని మనకు ఆ గ్రాస్ కిందికి డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, గ్రాస్ కిందికి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మనకు గ్రాస్కి కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం లాస్ట్కి జరుపుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా లాస్ట్ వరకు జరుపుకోండి. దీన్ని కూడా లాస్ట్ వరకు జరుపుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు 24 సెకండ్స్కి అంటే మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసిన తర్వాత వీటికి మనం ఓన్లీ మనకి ఇక్కడ మీ ఫోటోకి మాత్రమే యానిమేషన్ ఇచ్చుకోవాలి, మిగతా ఫోటోస్కి ఏం అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటోకి మనం మీ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్లోకి రండి. లాస్ట్లోకి వచ్చి కొంచెం మనకి ఇలా మధ్యలోకి మూవ్ చేసుకుని అక్కడ ఈ విధంగా మధ్యలోకి మూవ్ చేసుకొని మళ్ళీ రండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటో కూడా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఉగాది శుభాకాంక్షలను యాడ్ చేసుకోవాలి కాబట్టి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు ఆల్రెడీ ఉగాది శుభాకాంక్షలు ఇచ్చాను కదా, ఈ ఉగాది శుభాకాంక్షల్ని మీరు బ్యాక్గ్రౌండ్ మీ ఫోటోకు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. మీ ఫోటోకి కిందికి డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా మనకు పైన అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం జూమ్ తగ్గించుకొని పైన ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీన్ని కూడా మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. కింద కూడా మనం హ్యాపీ ఉగాది అని మనం ఇంగ్లీష్లో కూడా పెట్టాం కదా, మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉంటారు. మళ్ళీ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. అక్కడ నేను ఆల్రెడీ ఉగాది అని కూడా ఇచ్చాను. ఓకేనా, ఉగాది పిఎన్జీ కూడా ఇచ్చాను. దీన్ని కూడా మీరు సింపుల్గా ఈ విధంగా కొంచెం జూమ్ తగ్గించుకొని కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కూడా సేమ్ మనకు ఆ ఫోటోకి మీకు బ్యాక్ సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఆ ఫోటోకి బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం దీన్ని కూడా లాస్ట్ వరకు సైజ్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు కెమెరా అనే ఆప్షన్ ఉంది. కెమెరా దాని కింద ఆప్షన్ ఫ్రెండ్స్, ఈ కింది లేయర్ని కూడా పైకి డ్రాగ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కెమెరా లేయర్ని కూడా పైకి డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, మనకు 3Dలో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కింద లేయర్ని ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పైన కెమెరాని కూడా ఆన్ చేస్తాను. ఆటోమేటిక్గా చూడండి మనకైతే మీరు ఆ కెమెరాని ఆన్ చేయగానే మనకు ఈ ఫైల్స్ అన్ని మనకు 3Dలోకి కన్వర్ట్ అయిపోతాయి. కానీ సింపుల్గా 3Dలోకి కన్వర్ట్ అయిపోతాయి. మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఫ్రెండ్స్, ప్రివ్యూ చూసుకొని మీకు ఎక్స్ట్రా పార్ట్స్ని చూసుకొని సింపుల్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీకు ఇష్టమైన రెజల్యూషన్ సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్ వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా.